పృథ్వీ టీవీకి స్వాగతం. ఏఐసిసి అగ్రనేత పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీపై ఢిల్లీ బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే తన్వీదర్ సింగ్ చేసిన విధ్వంస వాక్యాలకు నిరసనగా జనగామ ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేసిన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ఎస్సీసెల్ జిల్లా చైర్మన్ గానిపాక మహేందర్, జనగామ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దూడల సిద్దయ్య గౌడ్, జనగామ సీనియర్ నాయకులు సర్వాల నరసింగరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, మాజీ టీపీసీసీ సెక్రటరీ కంచరాములు, చింతకింది మల్లేష్, నేతా మాజీ మండల అధ్యక్షుడు చిర్రన సత్యనారాయణ రెడ్డి, కొన్నె మహేందర్ రెడ్డి, సేవాదల్ కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ సుంగరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్వీదర్ సింగ్ రాహుల్ గాంధీ బయటకు వస్తే మీ అమ్మమ్మను మీ నాయనని చంపినట్టే రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన తన్వీదర్ సింగ్ను కేంద్ర ప్రభుత్వం మరి కాపాడుతూ ఉంది. తక్షణమే తన్వీదర్ సింగ్ను మాజీ ఎమ్మెల్యే బీజేపీ అతన్ని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీకి దేశంలో బీజేపీ ప్రభుత్వం వల్ల మరి ప్రమాదం పొంచి ఉందని, రాహుల్ గాంధీ రక్షణకు బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు మరి రాహుల్ గాంధీకి ఏమైనా జరిగిన పూర్తి బాధ్యతను మరి కేంద్ర ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. దీని మీద కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోవాలి, ఇంకా తీవ్రమైన కార్యక్రమాలు చేపట్టి మరి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. తక్షణమే రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన ఆ మాజీ ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అతని దానికి ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అతని వెంటనే అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా నిరసనలు ఎక్కువ చేస్తారు. బీజేపీ అతడొక్కనే కాకుండా ముఖ్య నాయకులందరూ కూడా రాహుల్ గాంధీపై దుర్బుద్ధితో ఉన్నారు. అతని కుటుంబం త్యాగాల కుటుంబం. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ, అట్లాగే వాళ్ళ అమ్మమ్మ ఇందిరాగాంధీ ఈ దేశం కోసం త్యాగం చేసిండు. అతని తాత జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి కూడా ఎన్నో సంవత్సరాలు స్వాతంత్ర పోరాటంలో జైలు జీవితం అనుభవించాడు. అతని తండ్రి కూడా మోతీలాల్ నెహ్రూ కూడా జైలు జీవితం స్వాతంత్ర పోరాటంలో అనుభవించడం జరిగింది. త్యాగాల కుటుంబాన్ని విమర్శిస్తే కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోరని తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని వెంటనే అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.